హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ స్ట్రాటజీ, మళ్ళీ సిలబస్ ఎలా చదువుకోవాలి ఇవన్నీ చూద్దాం. సో మనం టార్గెట్ ఏమంటే ఈ సెప్టెంబర్లో వచ్చే ఎస్ఎస్సి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎప్పుడైనా రానిది సెప్టెంబర్లో వచ్చే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 మనం కొడుతున్నాం. ఎవడు ఆపేవాడు ఎవరు లేడు, కొట్టాలంతే. ప్రాక్టికల్ స్ట్రాటజీ, ఇన్ కేసు మిస్ ఏమన్నా పాస్ కాలేదంటే మళ్ళీ రీస్టార్ట్, అంతే సింపుల్. ప్రాక్టికల్ స్ట్రాటజీ ఫర్ 7 to 8 months క్లీన్గా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. మనకి వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఏమని చూద్దాం, ఓకేనా? ఎస్ఎస్సి సిజిఎల్ ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కండక్టెడ్ బై స్టాఫ్ సెలక్షన్ కమిషన్. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఉంటాయి. ఫేమస్ పోస్టు ఐటీఐ కానీ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ, జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ. ఏఎస్ఓ అంటే ఈ ఏఎస్ఓ జాబ్స్ అన్నీ మనకి ఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీ మొత్తం లైఫ్ టైం ఢిల్లీలోనే ఉంటాం. రైల్వేస్ అంటే ఒకే బిల్డింగ్, మొత్తం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఒకే బిల్డింగ్ ఉంటుంది. అక్కడే కంప్లీట్ లైఫ్ మొత్తం అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అవి వదిలి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నేను పర్టిక్యులర్ ఒక్కొక్క జాబ్ గురించి మనం తర్వాత వచ్చే వీడియోస్లో నిదానంగా పర్టిక్యులర్ ఒక్కొక్క జాబ్, దాన్ని శాలరీ కానీ, జాబ్ డిస్క్రిప్షన్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఎలా ఉంటాయో ఒక్కొక్క నిదానంగా చూసుకుంటాం. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎందుకు అని అడిగితే, ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఫస్ట్ అయితే మన ప్రైవేట్ అయినా కానీ, ప్రైవేట్కి గవర్నమెంట్కి కంపేర్ చేసుకున్నప్పుడు, లేదా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి కంపేర్ చేసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ. అండ్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మనకన్నా గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారని మీరు చెప్పచ్చు. కానీ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందంటే చెప్పలేము. ఇప్పుడు ఐటీఐ ఫీల్డ్లో వాళ్ళకి 1 lakh 1.5 lakh per month రావచ్చు. సడన్గా నువ్వు జాబ్ రిజైన్ చేయంటే చేయాల్సిందే. కానీ ఇక్కడ అలా ఉండదు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. నాకు బెస్ట్ థింగ్ ఎస్ఎస్సిలో ఇష్టమైందంటే ఇదే. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్కి జాబ్ క్యాలెండర్ వదులుతారు. కొంతమంది చెప్తా ఉంటారు జాబ్ క్యాలెండర్ వదులుతామని. 5 సంవత్సరాలైనా వదలరు. కానీ ఇది ఇక్కడ అలా కాదు. ప్రతి ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఎగ్జామ్ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ డేట్ ఎగ్జామ్ అవుతుంది అంటే ఆ డేట్లో ఖచ్చితంగా ఎగ్జామ్ అయ్యి తీరుతుంది. అట్లా. అండ్ పవర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో పవర్ ఉంటుందంటే చెప్పలేము. మనం కలెక్టర్ ఐపీఎస్ కాదు, దానికి ఒక లిమిటెడ్ పవర్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సిబిఐ ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఎంత పవర్ కావాలో, దానికి ఎంత రెస్పెక్ట్ కావాలో అది ఉంటుంది. ఫేమ్ కానీ, రెప్యుటేషన్ కానీ, ఒక లిమిటెడ్ ఇవన్నీ. మనం కలెక్టర్ అయితే కాదు ఖచ్చితంగా. అండ్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్? ఈ ఇయర్ 2024 జూన్లో మనకి నోటిఫికేషన్ వదులుతారు ఎస్ఎస్సి వాళ్ళు. ఖచ్చితంగా అదే డేట్కి ఖచ్చితంగా వదులుతారు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఎలక్షన్స్ కానీ, లేదా ఏమైనా డిజాస్టర్స్ ఏమైనా జరిగితే పోస్ట్ పోన్ అవ్వచ్చు. తప్పితే ఆల్మోస్ట్ 99% అదే డేట్కే ఖచ్చితంగా వదులుతారు. సెప్టెంబర్లో, అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిజిఎల్ దానికన్నా ముందు వచ్చే సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ అటెండ్ చేయండి. ఎందుకు అటెండ్ చేయండి అంటే, అక్కడ మనకి ఎగ్జామ్ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎలా యాక్చువల్లీ ఎలా సాల్వ్ చేస్తున్నామని మనకి అర్థమైపోతుంది. అందుకోసమే మనము సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ ఇప్పుడు 2nd April మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్లై ఎలా చేయాలా, రిజిస్టర్ ఎలా చేయాలా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ రెండింటి అయితే గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అటెండ్ కాండి, ఎగ్జామ్ రాయండి. ఆ రోజు రాసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలంటే, ముంబై అటాక్స్లో సందీప్ ఉన్నికృష్ణన్ గారు చెప్పినట్లు, డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అన్నట్లు, మనకి అంతే షార్ప్గా, అంతే క్లియర్గా, మనం అంతే కాన్ఫిడెన్స్గా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా పర్లేదు, ఉండాల్సిందే ఓవర్ కాన్ఫిడెన్స్. అక్కడ ఒక 100 మంది ఉంటారు ఎగ్జామ్ సెంటర్లో, 100 మంది 200 మంది ఉంటారు. వాడెవడో బుక్ పట్టుకుంటాడు. వాడిని చూసి మనం నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఎట్లయినా చదువుకొని మనకెందుకు,
మనకి మన టార్గెట్ ఏంటో తెలుసు, మనం ఎంత తీసుకోవాలో తెలుసు, ఎన్ని మార్క్స్ తీసుకోవాలో తెలుసు, దానిపైన ఫోకస్ చేద్దాం. అండ్ ఇది బెస్ట్ టైం ప్రిపేర్ అయ్యేదానికి, ఎందుకంటే ఇంకొక 7 to 8 monthsలో ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఒక బెస్ట్ టైం. అందుకే నేను చెప్తా ఉండేది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉండే వాళ్ళకి కానీ షేర్ చేయండి. తెలుగులో చాలా వీడియోస్ తక్కువ, అందుకే నేను తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చేస్తూ ఉండేది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను. ప్రిలిమ్స్ అని ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది అనుకోండి, సండే పిల్లలందరూ బ్యాట్లు పట్టుకొని వచ్చేస్తారు క్రికెట్ ఆడడానికి. సేమ్ ప్రిలిమ్స్ అట్టే ఉంటుంది. ఎందుకంటే ఒక 30-35 lakhs అప్లికెంట్స్ అప్లై చేసి 15 to 16 lakhs ఆడేదానికి వస్తారు. దాంట్లో కొంతమందికి బాల్ టచ్ కూడా చేసేదానికి రాదు, బౌలింగే రాదు, బ్యాటింగే రాదు, జస్ట్ ఊరికి గ్రౌండ్లోకి దిగుతారు. అట్లా ప్రిలిమ్స్. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఇది T20 మ్యాచ్, అన్ని టీంలు స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇది పెద్ద పెద్ద గ్రౌండ్లలో ఆడతాం, అన్ని టీంలు స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు. ఇలాగే ఎగ్జామ్లో ఆ రోజు ఎవరు బాగా రాస్తే వాళ్ళు పాస్ అవుతారు. ఇంకా రిజల్ట్ ముందు పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ తర్వాత కాల్ లెటర్. ఇదే కదా మనకు కావాల్సింది. అండ్ వెన్ అండ్ ఫ్రమ్ వేర్ టు స్టార్ట్. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్ వదిలేయాలా అంటే అవును, కానీ ఎన్ని మంత్స్ అంటే లాస్ట్ 2 to 3 months. ఎందుకంటే లాస్ట్ 2 to 3 months మనకి చాలా ఇంపార్టెంట్. డెడికేటెడ్గా మీరు దానికే ప్రిపేర్ అవుతూ ఉండాలి. దానికన్నా ముందు ఒక డైలీ 5 to 6 hours నాకు టైం నేను ప్రిపరేషన్కి డెడికేట్ చేస్తాను అంటే మీరు జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ 2-3 months ఖచ్చితంగా వదలాలి. అండ్ మోటివేషన్ కావాలి మనకి. నాకైతే మోటివేషన్ వచ్చేసి నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బీకామ్ ఎందుకు చేసినానో నాకు తెలీదు. బీకామ్ చేసేటప్పుడు అయితే నేను గేమ్స్ ఆడుకొని పబ్జీ ఆడుకుంటా ఫైనల్ ఎగ్జామ్లో ఆడుకొని ఎగ్జామ్ రాసేసినాను. కానీ ఆ తర్వాత ఇంకా ఏదో చేయాలా, సంథింగ్ ఇంకా ఏదో నాలో ఉండే పొటెన్షియల్ నేను చూడాలా అనేది యూపీఎస్సీ రాద్దాం అనుకున్నా ఫస్ట్. కానీ ఉండే కమిట్మెంట్స్ వల్ల, టైం వల్ల అది అంత వర్కౌట్ కాదు. అందుకే దాని సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఎస్ఎస్సి. సో అందుకే ఎస్ఎస్సి రాద్దామని కూర్చున్నాను. అండ్ నాకు అదే మోటివేషన్. మీకు మోటివేషన్ అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఎగ్జామ్ ఎందుకు రాయాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఇంకా అదర్ ఎగ్జామ్స్ చెత్త పని ఏమన్నా ఉండదంటే ఇది అదర్ ఎగ్జామ్స్. అంటే ఎందుకు చెప్తానంటే అదర్ ఎగ్జామ్స్ చెప్తాను కాదు నా ఉద్దేశం. అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అది కొంచెం బాగుండదని చెప్తాను అంతే. అంటే ఇప్పుడు ఒక నవంబర్లో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, నవంబర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా అంటే మళ్ళీ డిసెంబర్లో స్టేట్ పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కొంతమంది, మళ్ళీ జనవరిలో ఇంకొక యాద ఎగ్జామ్స్. అలా చేయొద్దు. మీరు ఇప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సికే ప్రిపేర్ కండి, ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వద్దు. కానీ వేరే ఎగ్జామ్స్ రాయండి, అటెండ్ చేయండి, ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఫీల్ రావాలి కాబట్టి. ఇదే తప్పు చేసి కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాయొచ్చు, స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. కానీ మనం ఎక్కువ జనరల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 25 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ ఎవరు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. దాంట్లో వచ్చేది వాళ్ళ అదృష్టం అనుకుంటారు అంతే. 25 క్వశ్చన్స్లో ఒక 10-15 క్వశ్చన్స్ తెలుసుంటే అది వాళ్ళ ఎక్కువ రోజు. అందుకోసమే ఈ వేరే స్టేట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి కష్టమవుతుంది ఎస్ఎస్సి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ మొత్తం 60 to 70 క్వశ్చన్స్ జీకేనే ఉంటాయి, వాళ్ళు అన్ని క్వశ్చన్స్ చదివే ఉంటారు అలాగా. అండ్ బీ మెంటల్లీ ప్రిపేర్డ్. ట్రిప్స్ కానీ మూవీస్ కానీ సోషల్ మీడియా వద్దు అని నేను చెప్పాను. ఉన్ని ఫ్రెండ్స్ అవుటింగ్ ఉండాలా, మూవీస్ ఉండాలా. మన యూపీఎస్సీ ప్రిపేర్ కావటం లేదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళే సోషల్ మీడియా యూజ్ చేస్తానంట. ఇంకా జస్ట్ ఎస్ఎస్సి అంటే స్మాల్ థింగ్, ఈజీగా చేయొచ్చు. పోండి, అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటేనే మనకి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక్కడ మనం సిలబస్ చూసుకుంటే 4 సబ్జెక్ట్లో ఫస్ట్ సబ్జెక్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్. ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది జస్ట్ క్యాలిక్యులేషన్స్. మనం క్యాలిక్యులేషన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటామో అంత మనకి అడ్వాంటేజ్. పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ ఒక కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు పర్సంటేజెస్ అవ్వాతాత అయితే
ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళ కొడుకులు కూతుర్లు, వీళ్ళందరూ ఒకే కుటుంబం వాళ్ళు, వాళ్ళని అట్లే పెట్టాలి, విడదీస్తే బాగుండదు. సో ఒకరు తెలిస్తే మనకి ఇంకొకరు తెలిసిపోతారు ఈ కుటుంబంలో, అర్థమెటిక్లో. ఈ అడ్వాన్స్డ్లో ఏమంటే మనకి వీళ్ళు కొంచెం రాయల్ ఫ్యామిలీ, వీళ్ళు ఒక్కొక్కరు సపరేట్, కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది ఈ రాయల్ ఫ్యామిలీ నుంచి, అంటే నెంబర్ సిస్టమ్ అండ్ ట్రిగ్నోమెట్రీ. కానీ ఈ గ్రీన్ కలర్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది కంట్రీ అనమాట, అంటే ఓన్లీ టైర్ 2, అంటే మనం ఇప్పుడు పర్టికులర్ టైర్ 1 టైర్ 2కే ప్రిపేర్ కావాలని కాదు, ఒకేసారి ప్రిపేర్ కావాలి టైర్ 1కి టైర్ 2కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ రీజనింగ్. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇది మనం ఆల్రెడీ చిన్నప్పుడు చాలా ఎగ్జామ్స్లో ఇది రాసింటాం. చిన్నప్పుడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాసింటే దాంట్లో ఇవన్నీ చూసింటారు వాళ్ళు ఆల్రెడీ. సో ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఇప్పుడు 2 times చూసుకుంటే తనే మనకి నేర్పించేస్తారు. ఇప్పుడు మీరే కూడా ఒక 2 రోజులు నేర్చుకుంటే రేపు నాకే మీరు నేర్పిస్తారు, అంత ఈజీ, చాలా ఈజీ. అండ్ జనరల్ అవేర్నెస్, ఇది ఒక మహాసముద్రం అనమాట. దీంట్లో వాడు అక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో తెలీదు, ఇది ఐపీఎల్ ఆక్షన్ ఉన్నట్లు. వాడు ఏ టీంకి ఎవరు పోతారో తెలీదు, ఈడ ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. ఈ స్టాటిక్ జీకే అయితే ఇంకా మూటలు కొద్ది ఉంటుంది. ఈ ఫేమస్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతారంటే, ఫేమస్ ప్లేసెస్ ఇప్పుడు పర్టిక్యులర్ ఇప్పుడు అయోధ్య ఏ స్టేట్లో ఉంది, ఉత్తరప్రదేశ్ అని మనం ఆన్సర్ ఇస్తాం. అదే కరెంట్ అఫైర్స్కి అయితే ఎలా వస్తుందంటే, అయోధ్యలో రీసెంట్గా ఏ టెంపుల్ స్టార్ట్ చేశారు, ఇలా అడుగుతారు. సో ఈ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఒకేసారి ఇంక్లూడ్ చేసుకొని అడుగుతారు. ఈ జనరల్ స్టడీస్ సపరేట్గా ఉంటాయి. జనరల్ స్టడీస్లో మళ్ళీ హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, బయాలజీ, ఈ 5 టాపిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మీకు. బట్ నెక్స్ట్ వెయిటేజ్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంప్లీట్గా. సిలబస్ ఇంగ్లీష్. ఈ ఒక్క ఇంగ్లీష్ వచ్చి మన ఛానల్లో రాదు వీడియోస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ టైర్ 1 రాసేటప్పుడు నేను కింగుని అనుకొని నేను రాసేదానికి పోయినా. టైర్ 1 ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కదా, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మేము చదివినాం, నేను కేక తూము తోపు అనుకొని రాసిన. 23 క్వశ్చన్స్ అటెండ్ చేసిన, దాంట్లో నాకు వచ్చిందే 12. అర్థమైపోయింది నేను లొట్టా దాంట్లో అని. సో అందుకే దాన్ని ఇంకా దానికి ప్రిపేర్ అవుతాను. ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అందుకే నేను ఇది గ్రామర్ ఏం చెప్పేదానికి పోను. ఈ ఒక్యాబ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్లో, ఒక్యాబ్ అంటే అదే 1 word సబ్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎవరు నడుపుతారు, పైలట్, ఇలా క్వశ్చన్ సెంటెన్స్ ఇస్తే దానికి ఒక 1 word సబ్స్టిట్యూషన్ రాయాలా. ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఆన్ క్లౌడ్ 9 అంటే ఐఎమ్ హ్యాపీ, అలా దాని సేమ్ మీనింగ్ ఉంటుంది. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్. స్పెల్లింగ్ అంటే ఇప్పుడు స్పెల్లింగ్ ఒక్కొక్కసారి చాలా బ్లాంక్ అయిపోతాం ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ అనే వర్డ్ ఇస్తారు అనుకోండి, PRACTISC ఇస్తాడు. ఒక్కొక్కసారి ఆ 2 సీనా ఎస్సా మైండ్ పనే చేయదు. సో స్పెల్లింగ్ క్లీన్గా రాసేటప్పుడు ఒక బుక్లో రాసుకోండి, చూడండి. మినిమం 20 to 25 hours ఖచ్చితంగా డైలీ చదువుకోండి. వర్డ్స్ కానీ ఆ 1 word సబ్స్టిట్యూషన్ కానీ డైలీ ఇవన్నీ. అండ్ కాంపిటీషన్కి వచ్చే లోపల ఇది ఒక 10 marksకి వస్తుంది, ఒక 5 marksకి వస్తుంది, ఇంకొక 7 marks 8 marks ఈ గ్రామర్ వస్తుంది. ఈ స్పాటింగ్ ఎర్రర్ ఇవన్నీ మనం గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఒక గ్రామర్లో 120 ఇంగ్లీష్ రూల్స్ అని ఉంటాయి. ఆ 120 రూల్స్ నేర్చుకోండి. వాయిస్ అంటే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, నరేషన్, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చదువుకోవాలి అంటే దానికన్నా ముందు, సో ఇప్పుడు మనకి సిలబస్ అయితే తెలిసింది, ఏం సిలబస్ అని ఒక్కొక్క సబ్జెక్ట్కి సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి. కోచింగ్ పోవాలా వద్దా? సరే ఇప్పుడు కోచింగ్కి పోతే మనకి వాళ్ళు ఏం నేర్పిస్తారు కోచింగ్ పోతే ప్యాటర్న్ ఏమి, సిలబస్ ఏంటి, మనం ఏం చదువుకోవాలి, వాళ్ళు ఇంతే నేర్పించేది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ వాళ్ళు కొన్ని వీడియోస్ కానీ చూపిస్తారు, కానీ లాస్ట్కి ఎవరు చదవాల్సింది మనమే కదా. సో కానీ కోచింగ్ పోతే ఒక అడ్వాంటేజ్ ఏమంటే, కోచింగ్ దగ్గర అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఇంట్లో కూర్చొని చదివే ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఒక 20 మంది 30 మంది కూర్చొని చదువుతూ ఉంటారు. ఆ చదువుతూ ఉండేదానికన్నా చూసన్నా వాళ్ళని చూసి వాడు చదువుతాంటారు బిడ్డ అని వాడిని చూసన్నా మనం చదువుకుంటాం అలా. కానీ ఇంట్లో ఉండేటప్పుడు మనం మళ్ళీ చదువుకుందాం, రేపు చదువుకుందాం, నైట్ చదువుకుందాం అని ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. అలా చేయకుండా 8 hours మినిమం డైలీ
మీరు చదవగలిగితే కోచింగ్ అవసరం లేదు. ఖచ్చితంగా కోచింగ్ అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ మనం అచీవ్ చేసుకుంటూ పోవాలి. ఈ డైలీ టార్గెట్స్ ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మీరేం చూస్తున్నారు స్క్రీన్ మీద ఇలాగే వీడియోస్ వస్తాయి. ఇలా 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 సబ్జెక్ట్స్ అది మ్యాథ్స్ కానీ, జీకే కానీ, జనరల్ రీజనింగ్. డైలీ ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క వీడియో వస్తుంది. మీరు డైలీ ఆ వీడియోని చూసుకోండి, లాస్ట్లో మాక్ టెస్ట్ చేయండి. కానీ ఈ స్టార్టింగ్ డేట్ నాకు తెలీదు, నేను 12తో స్టార్ట్ చేస్తాను, నాకు ఇంకా కొంచెం టైం పట్టచ్చు. అది వదిలితే మనకి అది ఏముందో ఈ వీడియోస్ ఇలాగే వస్తాయి. మీరు అవి చూసుకొని డైలీ, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు. ఒక 90 డేస్ 100 డేస్కి మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఈ 3 సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ వదిలి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా మీకైతే గుర్తుండదు. ఒక 2-3 టైమ్స్ చూడాలా, ఆ తర్వాతే వచ్చేది అది. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇప్పుడు పర్టిక్యులర్ ఒక సబ్జెక్ట్ ఉంటే అది ఎలా చదువుకోవాలా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీడియోస్ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు చాలా వీడియోస్లో ఏమంటే మనకి వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ సాల్వింగ్ చేస్తారు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటారు, ఒక 10, దాన్ని సాల్వ్ చేసుకొని పోతారు. దానికి సాల్వ్ చేసే టైంలో మీకు అది ఏమని చెప్తారు. అలా చెప్పే వాళ్ళ వీడియోస్ చూస్తే మనకు అంత అర్థం కాదు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్, మనం కూడా ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో అని ఉంటుంది. ఒక టాపిక్ అంటే దానికి ఒక ఇంట్రడక్షన్ వీడియో, తర్వాతే క్వశ్చన్ సాల్వింగ్కి పోతాం. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక 2-3 వీడియోస్ చూడండి, ఎవరిదైనా బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైందా కంటిన్యూ చేయండి. అర్థం కావాలంటే వదిలేయండి. ఇప్పుడు నా వీడియోస్ అయినా ఓకే. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది అంటే చూడండి, ఒక 2-3 వీడియోస్ అర్థమైందంటే చూడండి. అది చూసి మీకు సాల్వ్ చేయగలిగితే మీకు చూడండి, లేదంటే కంటిన్యూ చేయద్దు. చూసేటప్పుడు నోట్స్ రాసుకోండి, దాని తర్వాత రివిజన్ చేయండి. ఎవ్రీ వీక్ రివిజన్కి అయితే కంపల్సరీ. దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. సెక్షనల్ టెస్ట్ అని ఉంటాయి, అది టెక్స్ట్ బుక్లో కానీ వేరే మాక్ టెస్ట్లో మీకు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అది ఎలా ఉంటుంది, టెక్స్ట్ బుక్ మాక్ టెస్ట్ ఎలా ఉంటుంది అని. దాంట్లో సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. ఆ సెక్షనల్ టెస్ట్ తీసుకోండి. అది ప్రతి ఒక్క టాపిక్కి సపరేట్ సెక్షనల్ టెస్ట్ ప్రాక్టీస్ అని ఒక కాలం ఉంటుంది అక్కడ ఆ టెక్స్ట్ బుక్లో, వెబ్సైట్లో కానీ ఫోన్లో కానీ. అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్క టాపిక్ పైన. మ్యాథ్స్ చాలామంది కష్టం అంటారు, కానీ యాక్చువల్లీ నాకు కూడా ఫస్ట్ మ్యాథ్స్ అంటే చాలా కష్టం. 10th అయినా, ఫస్ట్ ఇంటర్మీడియట్లో అయినా. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ మ్యాథ్స్, కానీ వేరే సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయినందువల్ల దాంట్లో పాస్ చేసి పంపించినారు సెకండ్ ఇంటర్మీడియట్కి. ఈ సాంప్రదాయని సుబ్రి బ్యాచ్ ఉంటారు కదా ఫస్ట్ PUలో, మేము కూడా అదే బ్యాచ్. మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఎగ్జామ్ టైంలో ట్రిగ్నోమెట్రీ చెప్పించేవాళ్ళు. అప్పుడు సార్ బోర్డు పైన ఒక సమ్ వేశారు, అది ఏమో తెలియదు ఎట్లా చేసిన, ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. అప్పుడు అంతా క్లాస్ మొత్తం క్లాప్స్ కొట్టినారు. ఇంకా నేనైతే ఎందుకులే, నాకైతే హీరో ఫీలింగ్. అందరూ అమ్మాయిలు వేరే ఉన్నారా. అప్పుడు నుంచి మ్యాథ్స్ అంటే ఇష్టం నాకు. జనరల్ రీజన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు, ఇది వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీయండి, సాల్వ్ చేయండి. తెలియకంటే అప్పుడు వీడియోస్ చూడండి. మీరే చాలా ఈజీగా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయండి, తెలియకంటే అప్పుడు వచ్చి వీడియోస్ చూడండి అంతే. మళ్ళీ సెక్షనల్ టెస్ట్ చేయండి, మాక్ టెస్ట్ చేయండి. ఇంకా జనరల్ అవేర్నెస్ ఆల్రెడీ చెప్పినట్టు, ఇది ఒక రాశి సముద్రం అంత ఉంటుంది. వీడియోస్ చూడండి. మన దీంట్లో ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో వస్తుంది. దాని తర్వాత నోట్స్, దాని తర్వాత MCQ, దాని తర్వాత సెక్షనల్ టెస్ట్, దాని తర్వాత మాక్ టెస్ట్. ఈ MCQ ఏమంటే ఫస్ట్ ఒక వీడియో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ సివిలైజేషన్ గురించి మీరు వీడియో చూసినారు. హరప్పన్ సివిలైజేషన్ దాంట్లో ఒక అదంకర్ కానీ కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ప్లేసెస్ నోట్ చేసుకోండి. దాని తర్వాత మన ఛానల్లో పర్టికులర్ టాపిక్ ఇక హరప్పన్ సివిలైజేషన్ ఉంటే హరప్పన్ సివిలైజేషన్ గురించి ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ MCQ క్వశ్చన్ ప్రింట్అవుటో లేకంటే ఫోన్లో మీ ఇష్టం తీసుకొని దాన్ని ఆన్సర్ చేసేదానికి ట్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో వెళ్ళి ప్రాక్టీస్ ఉంటుంది కదా, ఆ ప్రాక్టీస్ దగ్గర పోయి ఏన్షియంట్ హిస్టరీ దగ్గర పోతే అక్కడ మీకు ఒక హరప్పన్ సివిలైజేషన్ ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ పోయి ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తు కూడా ఉంటుంది.
అండ్ లాస్ట్ 3 months నుంచి నేను స్మార్ట్ వర్క్ చేశాను. అంటే నేను జస్ట్ చెప్తాను, స్మార్ట్ వర్క్ నాకు ఇప్పుడే మనం డిసైడ్ చేస్తానే కాదు. ఎగ్జామ్లో మంచి మార్క్స్ జీకేలో వస్తే అప్పుడు నేను చెప్పచ్చు అది ఖచ్చితంగా స్మార్ట్ వర్కే అని. కానీ అది వర్తో లేదో నాకైతే తెలీదు. అది మీకు నెక్స్ట్ చెప్తాను ఏం స్మార్ట్ వర్క్ అని. కొన్ని సిలబస్ అయిన తర్వాత మీకు చెప్తాను. లాస్ట్ 3 months నుంచి అదే చేస్తూ ఉన్నాను. అది చెప్తాను, అది మీకు నెక్స్ట్ వచ్చే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను ఏమని. సో అంతవరకు ఈ ఎంసీక్యూ ఇలా చేసుకొని వెళ్ళండి. ఇంకా ఆ తర్వాత ఇంగ్లీష్ నేను చెప్పినట్టు వాచ్ చేసిన వీడియోస్. గ్రామర్కి అయితే ఇంకా మీరు 2-3 చూడొద్దండి, ఎవరిదైనా ఒక్కరిది చూడండి. ఫస్టే చెప్పినట్టు ఒకరు చూడండి, 2-3 వీడియోలు చూడండి. అర్థం కాలేదంటే మడత పెట్టి అంతే. నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ వీడియోస్ చూడండి. అండ్ నేను ముందే చెప్పినట్టు లెర్న్ 25 words ఇన్ వొకాబులరీలో ఖచ్చితంగా రోజు యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ 1 word సబ్స్టిట్యూషన్ కానీ ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ ప్రతి ఒక్కటి 25 నుంచి 34 words నేర్చుకోండి. అండ్ రీడ్ ఎడిటోరియల్స్ ఫర్ కాంప్రిహెన్షన్. ఈ ఎడిటోరియల్స్ అంటే మీకు పేపర్ ఎవరైనా ఇంటికి డైలీ హిందూ పేపరో లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరో తెప్పించుకునే వాళ్ళు, వాళ్ళ పేపర్లో ఎడిటోరియల్స్ అని ఒక పేజ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చదవండి. అది లేదు మేము పేపర్ వేయించుకోము అనేవాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం అని ఒక యాప్ వస్తుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ మాధ్యమం. ఆ యాప్లో మీరు ఏం చేయాలంటే ఎడిటోరియల్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. డైలీ 2-3 ఎడిటోరియల్స్ వస్తాయి. అక్కడ వెళ్ళండి, అక్కడ ఒక ఎడిటోరియల్స్ చదవండి. అది చదివేటప్పుడు అక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మీకు తెలియదంటే దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీనింగ్ చెప్తుంది. ఆ మీనింగు అయితే రాసుకోండి బుక్లో, లేదంటే జస్ట్ అట్లీస్ట్ ఒకసారి చూడండి. రాసుకుంటే బెటర్, ఎందుకంటే మీరు మళ్ళీ మీకు తెలియని వర్డ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి, ఎకనామీ అంటే ఎకనామీ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి, జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి. మీకు ఒకసారి కూడా చదివే ఉండరు చిన్నప్పటి నుంచి, అలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. ఆ వర్డ్స్ అని మీకు ఆ పేపర్లో ఆ ఎడిటోరియల్ సెక్షన్లో మీకు దొరుకుతాయి. ఆ వర్డ్స్ ఇఫ్ పాసిబుల్ రాసుకొని మీరు డైలీ అదన్నీ మీకు ఏ వర్డ్కి మీనింగ్ తెలీదో ఆ వర్డ్స్ జస్ట్ రాసుకోండి. ఆ కాంప్రిహెన్షన్ పార్ట్ ప్యాసేజెస్ క్లోజ్ టెస్ట్లో ఇవే వస్తాయి. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూలో ఏదో ఒక ప్యాసేజ్ ఏదో వచ్చింది అనుకోండి, అదే ప్యాసేజ్ వాళ్ళు ఇవ్వచ్చు. అందుకోసం మీరు అది నేర్చుకోండి. ఇక నేను అప్పటి చాలా మీకు మాక్ టెస్ట్ అని చెప్తాను ఉన్నాను. మాక్ టెస్ట్ ఎక్కడ దొరుకుతాయి అంటే మాక్ టెస్ట్ ఎలా తీసుకోవాలి అంటే దీంట్లో బెస్ట్ థింగ్ ఏమంటే ఎస్ఎస్సి సీజర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైర్ 1 2023లో జరిగింది. ఈ టైర్ 1 సెక్షన్ వైజ్ జరుగుతాయి. అంటే రోజుకి 4 సెక్షన్స్, సెక్షన్ 1, 2, 3, 4 అలా 10 రోజులు అంటే 40 క్వశ్చన్ పేపర్లు, 40 క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి మనకి. ఆ 40 క్వశ్చన్ పేపర్స్ ఈ మార్క్స్లో మనకి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగనే సేమ్ డిట్టో అలాగనే ఉంటుంది, అలాగనే మనం అటెండ్ కూడా చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ బిగినర్ అయితే మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి, మళ్ళీ ఆలివ్ బోర్డ్ ఈ 2 తీసుకోండి. ఎందుకంటే దీంట్లో డైలీ మీరు నేను చెప్పినట్టు టాపిక్ వైజ్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ బుక్ కానీ ఆలివ్ బోర్డ్ కానీ అక్కడ వచ్చి మనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు టాపిక్ వైజ్. ఒకసారి మన సిలబస్ 60 కానీ 60% నుంచి 70% కంప్లీట్ అయిన తర్వాత మనం కంప్లీట్ మార్క్స్ తీసుకోవచ్చు. దీనికంతా మనం పే చేయాల్సి ఉంటుంది ఒక 500 నుంచి 600. నాకు అన్నీ తెలీదు, నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉండేది ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్ ఒకటేనే. ఇక ఆలివ్ బోర్డ్ రీసెంట్లీ పర్చేస్ చేశాను, ఇంకా దాంట్లో డీప్గా వెళ్ళలేదు. టెక్స్ట్ బుక్ ఒకటే ప్రజెంట్ ఉంది. ఇంకా మీరు మిగతా అన్నీ సిలబస్ కంప్లీట్ అయినాక ఇవన్నీ మనం ఒక 2 నుంచి 3 టైమ్స్ చేయాలి. ఖచ్చితంగా 2 నుంచి 3 టైమ్స్ చేస్తేనే మనకి పాసిబుల్, లేదంటే లేదు. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం టైం టేబుల్ ఒక 8 hours ఎగ్జాక్ట్ టైం టేబుల్, వర్కౌట్ అయ్యే టైం టేబుల్, ఏదేదో టైం టేబుల్ కాకుండా మీకు వర్కౌట్ అయ్యే టైం టేబుల్, మీ టైం ప్రకారం వర్కౌట్ అయ్యే టైం టేబుల్ ఇస్తాను. అది చూసుకుందాం. నెక్స్ట్ బుక్ లిస్ట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు మాక్ టెస్ట్ అని చెప్పాను, అది జస్ట్ ఒక దాని స్క్రీన్ ఎలా ఉంటుందో అది అని చూపిస్తాను. సో ఈ వీడియోస్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. నేను మీ తేజ.